హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Asus ZenFone Max Pro M2 మొబైల్ ఏదైతే ఉంటుందో దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో నేను ఇది తెప్పించింది ఏంటి అంటే 4GB వేరియంట్. దీనిలో మనకు 3GB వేరియంట్ దొరుకుతుంది, తర్వాత వచ్చేసి 6GB వేరియంట్ కూడా ఉంది కదా. కాకపోతే నేను తెప్పించింది మాత్రం 4GB. ఓకే, సో 4GB 64GB. నెక్స్ట్ బ్యాక్ వైపు గురించి చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు మ్యాక్స్ పర్ఫార్మెన్స్ అంటే 14 నానోమీటర్ టెక్నాలజీ మీద వచ్చింది. తర్వాత వచ్చేసి 5000 mAh బ్యాటరీ, అంటే మ్యాక్స్ బ్యాటరీ అని ఇచ్చేసారు. మ్యాక్స్ డ్యూరబిలిటీ ఎస్పెషల్లీ ఏంటంటే మొబైల్ లాంచింగ్కి ముందు ఏం చూపించారు అంటే ఈ మొబైల్ చాలా డ్యూరేబుల్ అని చూపించారు కదా. సో అదే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా డ్రాప్ టెస్ట్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మనం వీడియోలో చూసేసాం. సో బాక్స్కి ముందు వైపు చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు మ్యాక్స్ ప్రో అని మెన్షన్ చేసి పడి ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ M2 అని ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు 4G వోల్టీ అని ఉంది. సో జనరల్గా అయితే అన్ని బాక్స్ లేపే విధంగా వస్తాయి, కాకపోతే ఏంటంటే ఇలా కిందికి తీసే విధంగా దీన్ని ఇచ్చారు. సో దీన్ని తీసిన వెంటనే చూడండి, ఇక్కడ పైన మనకు వి ఫోటో అని ఇచ్చేశారు. సో మనం దీన్ని ఒకసారి ఇక్కడ నుంచి పైకి తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి తీసిన తర్వాత దీనిలో మనకు జనరల్గా అయితే అన్ని మొబైల్ కంపెనీస్ ఏమేమి ఇస్తాయో అవే ఉంటాయి, అంతే కదా. సో ఇక్కడ నుంచి ఉంది. ఓకే, సో ఇటువైపు నుంచి తీసేస్తే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇచ్చారు. సో ఇవి పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా మనకు బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా మనకు ఒక బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. సో చాలా క్వాలిటీ ఉండేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతే ఇక దీనిలో అయితే ఏం లేదు. నెక్స్ట్ అండి, మొబైల్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని మనం తీసేద్దాం, దీన్ని పక్కకు ఉంచేద్దాం. దీనిలో పక్కకు ఉంచేసిన తర్వాత దీనిలో ఇంకేమన్నా ఇచ్చారా అని చూసినట్టయితే చూడండి, మనకు ఇక్కడ దీన్ని పైకి తీసేసినట్టయితే చూడండి, ఇందులో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఒకటి, తర్వాత వచ్చేసి ఒక అడాప్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో మనకి టైప్ సి కాదు, మైక్రో USB ఏదైతే ఉంటుందో అదే. ఓకే, సో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమనుకోండి ఈ బడ్జెట్లో. ఇప్పటికీ అన్ని ఇచ్చేసారు, చాలా ఇచ్చేసారు. సో చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే 5 watts 2 ampere ఏదైతే ఉంటుందో అటువంటి ఛార్జరే. సో మనకి ఇది జనరల్గా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మొబైల్ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ ZenFone Max Pro M2 అని మెన్షన్ చేయబడింది. మిగతా మనకు బాక్స్ మీద ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ ఇచ్చేసారు. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసినట్టయితే చూడండి, ఇది మనకు అసూస్కి సంబంధించిన మొబైల్. ఓకే, సో ఇంతకుముందు నేను Asus ZenFone Max Pro M1 కూడా పర్చేస్ చేశాను. ఇదేంటంటే M2. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే వెనకాల మనకు Asus సంబంధించిన బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు. వచ్చేసి దీనికి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి డ్యూయల్ కెమెరా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి LED ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చేసారు. ఓకే, సో కింద కూడా మనకు ఒక స్టిక్కర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని తీసేద్దాం. సో చూడండి, దీనికి సంబంధించిన ఫినిషింగ్ చూసారా ఎంత బాగుంది అనేది. మనకి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన మొబైల్స్ అనేవి అలానే ఉంటుంది. అంతేకాకుండా మనకు 2.5D గర్డ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో అలా ఉండడం వల్ల మనకు చేతిలో పట్టుకోవడానికి కూడా బాగుంది. ప్లస్ ఏంటంటే ఒక స్టైలిష్ లుక్, ప్రీమియం లుక్ వచ్చింది అన్నట్టు. బ్యాక్ అయితే గ్లాస్ది కాదు, కాకపోతే చూడండి ఫినిషింగ్ అనేది అయితే సూపర్గా అనిపిస్తుంది. ఓకే, ఒక మనం ప్రీమియం ఫోన్ చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నట్టు. ఓకే, సో మళ్ళీ మనకు మొబైల్ ఇటువైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, తర్వాత వచ్చేసి పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన సిమ్ ట్రే ఏదైతే ఉంటుందో అది ఇటువైపు ఇచ్చారు. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇది ఎలా ఉందంటే మనకు డెడికేటెడ్. ఓకే, అంటే దీనిలో మనం 2 సిమ్లు ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఇది ఇంకొక సూపర్ విషయం అని అనుకోవచ్చు. సో మొబైల్కి కింది వైపు చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత వచ్చేసి మైక్రో USB పోర్ట్, తర్వాత వచ్చి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కింది ఇవ్వడం జరిగింది. సో చేతిలో పట్టుకుంటే మాత్రం అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి దీన్ని బూట్ చేసేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ దీన్ని ఆన్ చేసేస్తున్నాను. ఆన్ చేసేసిన తర్వాత దీనిలో అసలు ఉంది. ఓకే, చూడండి, ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చేసింది. ఈ మధ్య ఏంటంటే Asus వాళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. మీకు బ్లోట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి కనిపించవు. సో చూడండి, ఇక్కడ మనకు ZenFone అని చెప్పేసి ఈ మొబైల్ అనేది బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో నాచ్ తోటి వచ్చిన మొబైల్ అన్నట్టు. ఈ బడ్జెట్లో మనకు నాచ్ తోటి ఇవ్వడం, ప్లస్ ఏంటంటే అన్నిటికంటే దీని హైలైట్ పాయింట్ ఏంటి తెలుసా, ఈ పైన ఉండే స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ హైలైట్ పాయింట్ అన్నట్టు. సో ఎందుకంటే చూడండి, ఇది మనకు గొరిల్లా గ్లాస్ 6 ఏదైతే ఉంటుందో దాంతో ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ ఏం చేద్దామంటే ఓకే బటన్ ప్రెస్ చేసేసి వీటన్నిటిని ఇక్కడ నుంచి స్కిప్ చేసేసి నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీని సెటింగ్స్లోకి వెళ్దాం. సెటింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో ఏ వర్షన్ ఇచ్చారని చూద్దాం. సో సెటింగ్స్లోకి వెళ్ళిపోతున్నాను, కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సిస్టంలోకి వెళ్ళి చూసినట్టయితే చూడండి, మనకి ఇది 8.1 ఓరే 8.1 తోటి వచ్చింది. సో మనకు పై అప్డేట్ కూడా దీనికి త్వరలోనే వచ్చేస్తుంది. తర్వాత స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనకు 54GB ఏదైతే ఉంటుందో అది ఫ్రీ ఉంది. సో దీనిలో మనం చూసుకున్నట్టయితే 9.81GB యూజ్ అయిపోయింది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి నేను దీన్ని తెప్పించాను. ఓకే, సో ఫ్రెండ్స్, నాకు దీనిలో ప్రజెంట్ ఫస్ట్ ఇంప్రెషన్లో నచ్చింది ఏంటి అంటే దీనికి సంబంధించిన డిజైన్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి దీని వెయిట్ అయినా కానివ్వండి నాకు సూపర్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసుకున్న తర్వాత అలో బటన్ ప్రెస్ చేసి ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేద్దాం. ఓకే బటన్ ప్రెస్ చేసి గాట్ ఇట్ బటన్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర ఒక అవార్డు ఉంది. ఓకే, సో దీన్ని నేను ఇట్లా క్యాప్చర్ చేస్తున్నాను.
క్యాప్చర్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని ఓపెన్ చేసినట్టయితే సో ఇంకా ఇది ప్రాసెస్ అవుతుంది. సో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో వచ్చిన మొబైల్ అన్నట్టు. సో చూడండి దీనికి సంబంధించిన డీటెయిలింగ్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. మనం తర్వాత మాట్లాడడం దీనికి సంబంధించి మొబైల్ గురించి టెస్ట్ చేసిన తర్వాత. ప్రజెంట్ అయితే నాకైతే ఏంటంటే నేను సాటిస్ఫై అయ్యాను, చాలా బాగుంది. సో మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి సెల్ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని తీద్దాం. సో ఫ్రెండ్స్ ఇది నేను సెల్ఫీ కెమెరా తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. నా దగ్గర ఇక్కడ లైటింగ్ అవుతుంది, సో అందుకోసం ఇది చాలా బాగా వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఓకే, నేను వేసుకున్న డ్రెస్, తర్వాత వచ్చేసి షర్ట్, తర్వాత వచ్చేసి మిగతా కలర్స్ అవి అయితే బాగానే అనిపిస్తున్నాయి. సో ముందు చూద్దాం. తర్వాత వచ్చేసి ఏంటంటే దీనిలో మనం వీడియో మోడ్ చూద్దాం. ఓకే, సో వీడియో మోడ్ చూసుకున్నట్టయితే వీడియో ఇది. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత దీంట్లో మనకు 1080p ఏదైతే ఉంటుందో దాంతో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ చూడండి సెల్ఫీలో ఇది. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ కెమెరా చూద్దాం. బ్యాక్ వచ్చేసి మనకు వీడియో మోడ్లో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే దీనిలో కూడా మనకి ఏంటి 4K ఉంది చూడండి. ఓకే, సెల్ఫీలో 4K లేదు కానీ దీనిలో అయితే 4K తోటి మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని తొడిగి దీనికి సంబంధించిన లుక్ ఎలా ఉంటుందనే చూద్దాం. ఓకే, సో ఇది బ్యాక్ కేస్. దీనిలోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఇది తొడుగుతున్నాను. ఓకే, సో ఇది తొడిగేస్తే మనకు మంచిదే. అయినా ఇది గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్కి మాత్రమే, బ్యాక్కి కాదు. బ్యాక్ది గ్లాస్ బాడీ కాదు. ఓకే, సో చూడండి దీనికి సంబంధించిన లుక్ అయితే మనకు కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. కాకపోతే మనకు స్క్రాచ్ ప్రూఫ్ అన్నట్టు. ఓకే, కింద పడ్డా కూడా ఏం కాదు అని ధైర్యం అయితే ఒకటి ఉంటుంది. సో అదొకటి మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందని చూడడానికి ఒకసారి నేను లాక్ చేస్తున్నాను. ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ కూడా ఏం అనిపించలేదు. చూడండి నేను ఇంతకుముందు వాటితో పోల్చుకున్నట్టయితే కొంచెం యావరేజ్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఫింగర్ ప్రింట్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఎన్రోల్ అయిపోయింది. సో ఒకసారి మనం అన్లాక్ చేద్దాం. ఓకే, సో చూడండి ఫింగర్ ప్రింట్ సెన్సార్ నాకు కొంచెం స్లోగా అయితే కనిపిస్తుంది. ఓకే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా స్లోగానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అన్లాక్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు స్లోగానే అనిపించింది. ఓకే, మరి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ నేను చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే రియల్మీ 2 Pro ఏదైతే ఉంటుందో దీంతో పోల్చుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చూడండి మొబైల్ డిజైన్ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటి అంటే కొంచెం ఫింగర్ ప్రింట్ దగ్గర మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ ఇంప్రెషన్లో చూసుకున్నట్టయితే ముందు మనకు తెలుస్తుంది మనం వాడిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే. సో చూద్దాం మరి కొన్ని డేస్ ఆడిన తర్వాత దీంట్లో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది ముందు తెలిసిపోద్ది. అంటే మనకి గేమింగ్ సపోర్ట్ చేస్తుందా, హీట్ అవుతుందా, ఛార్జింగ్ ఎలా అవుతుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి మనకు అద్భుతంగా ఛార్జింగ్ ఆగాలి. సో కొన్ని రోజులు వాడితే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవన్నీ తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది 6.26 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి వచ్చింది. గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 19:9 ఉంటుంది. సో ఇది మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్. నేను తెప్పించింది 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ తోటి. దీనిలో మీరు మైక్రో SD కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకోవచ్చు. మనకు ఎక్స్పాండ్ ఎంతవరకు అంటే 200GB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ కెమెరా వచ్చేసి 12+5 రెండు ఉన్నాయి. ఓకే, సో దానిలో ప్రైమరీ కెమెరా వచ్చేసి f1.8 ఆపరేచర్ తోటి వచ్చేసింది. సో దీనిలో మనకు బ్యాక్ సైడ్ LED ఫ్లాష్ లైట్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా మనకి LED ఫ్లాష్ లైట్ దొరుకుతుంది. ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్. దీని అపరేచర్ వచ్చేసి మనకు f2.0 తోటి ఉంటుంది. సో మనకు అందరికీ తెలిసింది ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 తోటి వచ్చేసింది. సో వెయిట్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకు, చాలా బాగుంది. సో మిగతా మీరు సెన్సార్స్ గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా మీకు అన్ని సెన్సార్స్ దొరుకుతాయి. NFC ఏదైతే ఉంటుందో అదైతే కనిపించదు. మిగతా సెన్సార్స్ అయితే అన్ని మీకు చూడడానికి కనిపిస్తాయి. సో మీకు 4G అయినా కానివ్వండి, దానికంటే మనకు డ్యూయల్ వోల్టీ ఉంటుంది కదా. ఓకే, సో దానికి కూడా మనకి ఇది సపోర్ట్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో అన్బాక్సింగ్. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ, తర్వాత వచ్చేసి మన దగ్గర U1 ఉంది కదా, U1 తోటి కంపేర్ చేస్తాను. రెడ్మీ నోట్ 6 Pro ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేద్దాం. రియల్మీ 2 Pro ఏదైతే ఉంటుందో దాంతో కూడా కంపేర్ చేసి మీకు వీటిలో ఏది కొనొచ్చు అనేది మీకు ఫైనల్గా ఒక రివ్యూ అయితే చెప్తాను. సో దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 3GB 32GB ర్యామ్ వేరియంట్కి 13,000 ఉంది. మనకు 4GB 64GB దానికి 15,000 ఉంది. నెక్స్ట్ 6GB 64GB ఏదైతే ఉంటుందో దానికి 17,000 ఉంది. సో నేనైతే మీకు 4GB 64GB ఏదైతే ఉంటుందో అది నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. మిగతా అన్ని యావరేజ్ అనిపించాయి. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.